వారిద్దరికీ 3 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. ఇటీవలే భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో దంపతులిద్దరూ వేరే ప్రాంతానికి మకాం మార్చారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో మీ బిడ్డను మీ వెంట తీసుకువెళ్ళండి, ఇక్కడ తనకేమైనా అయితే నాది బాధ్యత కాదంటూ అల్లుడు మామకు ఫోన్ చేసి ఖరాఖండిగా చెప్పాడు. అల్లుడి మాటలతో ఆందోళన చెందిన ఆ పెద్ద మనిషి కుమార్తెను పుట్టింటికి తీసుకువచ్చాడు. కొద్ది రోజులకే ఆమె విగతజీవిగా మారింది. ఎందుకు ఆ భర్త భార్యను పుట్టింటికి పంపించాడు? అసలు ఆ యువతి చావుకు కారణాలేంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఎంతటి కఠిన చట్టాలు అమలు చేసినా కట్నం రక్కసి ఇప్పటికీ ఎక్కడో చోట తన పంజా విసురుతూనే ఉంది. దాని కోరలకు చిక్కి ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. కట్నపు పిశాచికి అనుమానపు భూతం కూడా తోడైతే ఆ సంసారం బోడిద కావడం ఖాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఓ ఇల్లాలు ఇలాగే ఆహుతైంది. మధ్యతరగతి కుటుంబం కావడంతో అత్తింటి వారి అత్యాశకు చేయి అందించలేకపోయారు. దీంతో వారి వేధింపులు తాళలేక, నలుగురిలో జరిగిన అవమానాన్ని భరించలేక మనస్తాపానికి గురై ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెంకు చెందిన సుమా అనే యువతికి కొత్త చింతకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లతో 3 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. పెళ్లి సమయంలో అడిగినంత ముట్ట చెప్పారు. మొదట్లో అంతా సాఫీగానే సాగింది. క్రమేణా వెంకటేశ్వర్లకు అనుమానపు భూతం పట్టింది. సూటిపోటి మాటలతో భార్యను తరచూ వేధిస్తుండేవాడు. పలుమార్లు అత్తింటి వారు వచ్చి అల్లుడికి నచ్చజెప్పారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కాలంతో పాటే అంతా సర్దుకుంటుందంటూ కూతురికి నచ్చజెప్పారు. ఆమె కూడా అంతే ఓర్పుతో భరిస్తూ వచ్చింది. వెంకటేశ్వర్లకు 9 నెలల క్రితం నాగార్జునసాగర్లో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు అక్కడ కాపురం పెట్టారు. కొన్నాళ్లు అంతా సాఫీగానే సాగింది. వీరి కాపురంలో వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైంది. అదనపు కట్నం కావాలంటూ వేధింపులు ఎక్కువయ్యాయి. వారి వేధింపులు తాళలేక సుమా తండ్రి భద్రయ్య ఇటీవల 5 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చాడు. అయినా వారి ఆశకు హద్దు లేకుండా పోయింది. ఇంకా కట్నం కావాలంటూ ఆమెను వేధించారని ఆరోపణలున్నాయి. ఇది చాలదన్నట్లు సుమకు అక్రమ సంబంధాలు అంటగట్టి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించారు. ఇటీవల మామకు ఫోన్ చేసి భార్యను పుట్టింటికి పంపించిన వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితమే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. అక్కడ ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో సుమ ఆడపడుచులు ఆమెను దూషించి చేయి కూడా చేసుకున్నారు. నలుగురిలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సుమ ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ బిడ్డపై నిందలు మోపి భర్త, ఆడపడుచులే ఆమె చావుకు కారణమయ్యారన్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి పెద్దది. అమ్మాయికి 2023లో పెళ్లి చేశాను. కొద్దిగా చిన్న చిన్న సమస్యల ఫస్ట్లో అయితే సర్దుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే 9 నెలల క్రితం గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ మంచిగానే ఉన్నారు. ఒక నెలలే అంతా జరిగింది. పాపని టార్చర్ పెట్టడం, ఇదంట అక్రమ సంబంధాలు పెట్టిండు. నాగార్జునసాగర్లో ఉన్నారు. పోయి హాస్టల్ దగ్గర ఉంటే 10 రోజుల క్రితం గొడవ అయితే గొడవలా ఇక నీ బిడ్డను తీసుకెళ్ళు, ఇక్కడ ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు అంటే, సరే నేను పొద్దున్న వస్తాయా, వచ్చి తీసుకొస్తాను చెప్పా. అక్కడ చిన్న డిస్కషన్ అయింది. నా బిడ్డ ఏం తప్పు చేసిందని అంటాను. నువ్వేం మాట్లాడు, నేను అక్కడికి వచ్చాక మాట్లాడతా అంటే 10 రోజుల తర్వాత ఇక వచ్చి 10 రోజుల దాకా ఉంది. ఇక్కడ ఉంటే ఆ లోపల వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని వచ్చి లేనిపోయిన నిందలు పెట్టేసి నా అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇది చేశాడు. నేను 20 లక్షల కట్నం వచ్చేదాన్ని వదిలిపెట్టుకున్నా, నువ్వు ఆ కట్నం కూడా అడిగారు సార్. అది మాట వాదన చేసి ఇట్లా పాపను కొట్టారు. పాపను కొట్టేసి కొట్టింది కాక 2 సార్లు కాలతో చిన్న ఆడబిడ్డ ఎగిరితనేది
దానివల్ల నా బిడ్డ మనస్తాప గురయ్యి చనిపోయింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు 3 ఆడపడుచులను అరెస్టు చేశారు. వజ్జ సుమా అనేటమ్మ పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన కొత్త చింతకుంట చెందిన వజ్జ వెంకటేశ్వర్లు అనే ఆయనతో 3 సంవత్సరాల కింద మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రుల తరపు నుంచి 1 లక్ష కట్నం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కూడా, ఆ అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్. ఈ వెంకటేశ్వర్లు తర్వాత ఆ అమ్మాయి కూడా చదువుకుంటూ ప్రైవేట్ పనులు చేసుకునేవాళ్ళు. రీసెంట్లీ అంటే ఒక 9 నెలల కింద అంటే నాగార్జున సాగర్లో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి భర్త వెంకటేశ్వర్లు అట్లాగే 3 ఆడబిడ్డలు మొత్తం 4 కూడా 20 లక్షల అదనం కట్నం కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని వేధించడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ వేధింపులు తట్టుకోలేక వాళ్ళ తల్లిగారింటికి చెంబులు కూడా వచ్చింది. అక్కడ వాళ్ళ కుల పెద్ద మనుషులు అందరూ కలిసి ఒకసారి పంచాయతీ నిర్వహించడం కొరకు చెప్పగా ఆ ఊరు నుంచి వచ్చిన పెద్ద మనుషులు తర్వాత ఇక్కడ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతుంటేనే భర్త తర్వాత ఆడపిల్ల ఈ ఆడబిడ్డలలో ఒక నడిపి ఆడబిడ్డ ఈ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి మనస్తాపం చెందిన ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న పాయిజన్ తీసుకొని అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కొత్తగూడెం చనిపోవడం జరిగింది. భర్త వెంకటేశ్వర్లను తర్వాత 3 ఆడబిడ్డలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. చట్టాలు ఎంత కఠినతరం చేసినా కట్నం రక్కసిని మాత్రం నిర్మూలించలేకపోతున్నారు. ఇప్పటికీ ఏదో చోట దాని కోరలకు బలవుతున్నారు.